జాతీయ ఆదర్శం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేసి 3 సార్లు ఎంపీగా పనిచేసిన అత్యున్నతమైన పార్లమెంటేరియన్ను, తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆయన జీవితమంతా ప్రజాసేవ, రైతులకు, తర్వాత భూ సమస్యల పరిష్కారంలో ఎంతోమందికి సేవ చేస్తూ, తర్వాత మూగజీవాలు, గోవులకు, ఇటువంటి వాళ్ళకు కూడా సేవ చేస్తూ సామాన్య మానవుని మాదిరే ఈరోజు తిరుగుతూ ఉన్న ఆయన రాష్ట్రానికి ఆదర్శము. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుమారుడు. ప్రస్తుతం ఈరోజు పాత్రికేయ సమావేశంలో తెలియజేస్తున్న విషయం ఏమనగా, డోన్ తాలూకాలో వినియోగదారుల పరిరక్షణ హక్కులపై కొట్టపేటలో వెలిసిన శ్రీ రేణుక యల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు వినియోగదారుల చైతన్యంపై ఇక్కడికి రావడం జరిగింది. నేను నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ సావిత్రిబాయి పూలే వారోత్సవాల్లో భాగంగా చివరి రోజు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారికి సావిత్రిబాయి పూలే చిత్రపటంతో పాటు ఆయనకు చిన్న సత్కారాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహారాజా కిరీటంతో పాటు దుశ్శాలతో సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన సన్మానించదగ్గ విషయం ఏమనగా, భారతదేశానికి స్వరాజ్యం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంటే ఇంతవరకు డోన్ నుంచి అతిరథ మహారాజులు రాజ్యం వెళ్ళినారు. అప్పట్లో భారత రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఆ తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి కె కృష్ణమూర్తి గారు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, అతిరథ మహారాజులు రాజ్యం వెళ్ళిన డోన్ తాలూకాలో గుళ్ళమల్లేశ్వర స్వామి అస్వల గ్రామము, డోన్ మల్కాపురం నుంచి అక్కడికి పోవడానికి కొండలలో గుట్టలలో ప్రజలు పోలేక ఎంతో ఇబ్బందులు పడుతుంటే 200 సంవత్సరాల కాలం నాటి పూర్వకాలము ఆనాటి శ్రీకృష్ణదేవరాయలు గారు నిర్మించిన ఆ దేవస్థానంకు ఆయన 5 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులను తీసుకొని వచ్చి పెద్ద మల్కాపురం నుంచి ఆ గుణమల్లేశ్వర స్వామికి రోడ్డు వేపించడంలో ఆయన పాత్ర కీలకమైనది. అయితే ప్రసాద్ గౌడ్ స్వామి ఆయన ఉత్సవ కార్యక్రమానికి వచ్చి సంకల్పం చేయడం వలననే ఆ సంకల్ప ప్రాప్తము జరిగి, తర్వాత అదేవిధంగా పెద్ద మల్కాపురము హ్యాండ్స్ అసోసియేషన్ సొసైటీ ప్రెసిడెంటు శ్రీ ఎస్కే ఖలీల్ బాషా ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి, హస్తారోకాలు ప్రజలతో స్టేట్మెంట్లు ఇప్పడం కూడా జరిగింది. ఇవన్నింటినీ ముందు దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ఎమ్మెల్యే డోన్ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు 5 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించి ఆ నిధులతో అక్కడికి రోడ్డు వేపించడం అనేది చరిత్రాతీతమైనది. శివరాత్రి, సంక్రాంతి, ఉగాది పండుగలలో ప్రజలు ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల కార్తీక మాసంలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతం ప్రజలందరూ రాళ్ళల్లో, కొండల్లో, గుట్టల్లో నడిసే ప్రయాస లేకుండా 30 కిలోమీటర్ల వ్యవధి, అంటే డోన్ మల్కాపురం నుంచి గుణమల్లేశ్వర స్వామికి పోవాలంటే అస్వలకి 30 కిలోమీటర్లు అవుతుంది. కేవలం 3 కిలోమీటర్ల దగ్గర రస్తా వేయించినందుకు ఆయనకి ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి డోన్ మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కోసానపల్లి తెలుగు రాంబాబు గారు, కృష్ణగిరి మండల వెల్దుర్తి మండల కృష్ణాపురం గ్రామ నివాసి విద్యా ప్రదాత, తన సొంత భూమిని విద్యార్థుల కోసము త్యాగం చేసిన గొప్ప వ్యక్తి కాలువ ఓంనారాయణ గారు వెల్దుర్తి మండల బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయనకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్యాపిల్ మండల బీసీ సంక్షేమ సంఘము రమేష్ చిట్టనేని రమేష్ సుబ్బరాయుడు, ఎక్స్ మాజీ రిటైర్డ్ రెవెన్యూ డిపార్ట్మెంటు ఉద్యోగి, ఆయన కుమారుడు. ఆయన కూడా హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ మాకు కూడా తన వంతు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయండి, ఎమ్మెల్యే గారికి ప్రోత్సహించండి, సన్మానం చేయండి అని చెప్పి సుబ్బరాయుడు సార్ కొడుకు చిట్టి రమేష్ గారు మాకు 2-3 సార్లు తెలియజేయడం కూడా జరిగింది. ఆయన ఓం శాంతి, తర్వాత హిందూ ధార్మిక కార్యక్రమాల్లో కూడా ఎంతో క్షుణ్ణంగా తన జీవితాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలని చేస్తున్నందుకు ఆయనకు కూడా మేము ప్యాపిల్ మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తొందరలో వినియోగదారుల సంఘాల ద్వారా కూడా ప్యాపిల్ మండలానికి రమేష్ గారిని, వెల్దుర్తి మండలానికి ఓంనారాయణ గారిని, డోన్ మండలానికి రాంబాబు గారిని కూడా తొందరలో కేటాయించి వినియోగదారుల సంఘాన్ని కూడా బలోపేతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రసాద్ గౌడ్ స్వామి ఆయన సంకల్ప బలము, తర్వాత ఎస్కే ఖలీల్ హ్యాండ్ సొసైటీ అధ్యక్షులు ఆయన పోరాట ఫలితమే ఈరోజు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు డోన్లో 7 రోజుల పాటు
డోన్ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి శరీరం సహకరించ కూడా మాజీ ఎమ్మెల్యే ఎక్స్-ఎమ్మెల్యే సుజాతమ్మ గారు, సూర్యప్రకాష్ రెడ్డి గారు డోన్లో యజ్ఞ కార్యక్రమాలు 7 రోజులు చేసి డోన్ తాలూకాలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చేయలేని పని ఆయన చేసినందుకు ఆయనకు ఈ సందర్భంగా శ్రీ కొండపేట రేణుకేలమ్మంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి కూడా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఆయన సుజాతమ్మ గారికి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి కూడా ఆయురారోగ్యాన్ని ప్రసాదిస్తూ మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దేవతా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఇవన్నీ జరిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత అదే నారా లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా, తర్వాత బైరెడ్డి శబరి గారికి కూడా